మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? జున్ను పాలు మనకి ఎప్పుడు అవైలబుల్‌లో ఉండవు కాబట్టి, నాకెప్పుడు జున్ను తినాలనిపించినా నేను ఈ కొబ్బరి పాలతో జున్ను చేస్తూ ఉంటాను. కొబ్బరి పాలతో జున్ను ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. పచ్చి కొబ్బరిని పైనున్న బ్లాక్ పార్ట్ మొత్తం కూడా తీసేసి 2 కప్స్ వరకు సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్‌ని కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి. పక్కన బౌల్‌లో ఒక కప్పులో పావు కప్పు వరకు వాటర్‌ని వేసుకొని పావు కప్పు వరకు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి కొబ్బరి పాలల్లోకి ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని మిక్స్ చేసుకోవాలి. కడాయిలో కొబ్బరి పాలన్నీ కూడా వేసేసుకొని ముప్పావు కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి పాల జున్నుకి బెల్లం వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు, పంచదార అయితేనే టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి పాలు అనేవి బాగా చిక్కపడి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీమాల్ చేసుకుంటే కొబ్బరి జున్ను రెడీ అయిపోతుంది.